కాకినాడ నగరంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆయుష్ హాస్పిటల్ నిర్మించారు. చాలా అభినందనీయం. హాస్పిటల్ నిర్మించి చాలా రోజులైనప్పటికీ దాన్ని ప్రారంభించకపోవడం వల్ల ప్రజాధనం వృధా అయిపోయే పరిస్థితి ఉందని సిపిఎం ఆధ్వర్యంలో ఆ ఆయుష్ హాస్పిటల్ తక్షణమే ప్రారంభించాలని సుమారు 1000 మంది ప్రజలతో సంతకాల సేకరణ చేసి ఈరోజు జిల్లా కలెక్టర్ వారికి సమర్పించున్నాం. వారు సానుకూలంగా స్పందించారు. అందులో స్టాఫ్ రిక్రూట్మెంట్ పూర్తి చేసి వెంటనే హాస్పిటల్ ప్రారంభిస్తామని చెప్పారు. దానితోపాటు సిపిఎంగా మా విజ్ఞప్తి ఏమిటంటే ఆయుష్ హాస్పిటల్ పక్కనే ఆయుర్వేద కళాశాల నిర్మించాలి. గతంలో ఈ హాస్పిటల్ పిఠాపురానికి వెళ్ళిపోతున్నట్లుగా వార్తలు వచ్చి మధ్యలో ఆ స్థలాన్ని ఏదో టూరిజం డెవలప్మెంట్ పేరుతో ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వం ఇవ్వబోతుందని కూడా వార్తలు వచ్చినాయి. ఇవి సమంజసం కాదు. హాస్పిటల్ పక్కనే ఆయుర్వేద కళాశాల నిర్మించాలా. టూరిజం డెవలప్మెంట్ లాంటివి ఏమైనా ఉంటే కాకినాడ బీచ్లో నిర్మించుకోవచ్చు. అదేవిధంగా ఈ హాస్పిటల్ వినియోగంలో తీసుకొచ్చే దానిలో ప్రజలకు బాగా ఉపయోగపడాలన్నట్లయితే ఆ హాస్పిటల్ తూర్పు భాగంలో ముత్తా గోపాలకృష్ణ వారధికి కొనసాగింపుగా ఉన్న రోడ్డుకి కనెక్టివిటీ ఇస్తే ప్రజల రాకపోకలకి బాగుంటుందని కలెక్టర్ గారికి తెలియజేశాం. వారి సానుకూలంగా స్పందించడం పట్ల సిపిఎం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.